అస్సలు ఈ తప్పు అయితే చేయకండి భయ. ఎట్లా పోయి తప్పు చేయదో ఈ వీడియో చూస్తున్నది కాబట్టి మీకు కన్ఫ్యూజన్ ఉందా టాటా టియాగో వర్సెస్ టాటా ఆల్ట్రోజ్ అని. ఎందుకంటే ఇదే సరైన కాంపిటీషన్తో పాటు సరైన కంపారిజన్. రెండు కూడా మీకు చూడడానికి సిమిలర్గానే ఉంటుంది. మీన్ వైల్ రీసెంట్గా లాంచ్ అయిన టాటా టియాగో 2026 సంబంధించి ఫేస్ లిఫ్ట్ మనం చూసుకున్నట్టయితే ఏదైతే నెక్స్ట్ జనరేషన్ ఉందో కొంచెం రిజంబుల్స్ ఆఫ్ టాటా ఆల్ట్రోస్ ఖచ్చితంగా మీరు కీన్గా చూస్తే అర్థమవుతుంది. టాటా ఆల్ట్రోస్తో పక్కా కాంపిటీషన్ ఇది. అండ్ ప్రీవియస్గా టాటా పంచ్తో కంపేర్ చేస్తున్నాను. ఇప్పుడు అసలైన కాంపిటీషన్ టాటా ఆల్ట్రోస్తో. మరి ఏది చూస్ చేసుకోవాలన్నది మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఒకదానికి మాత్రం బాగా ఎడ్జ్ ఉంది అండ్ ఇంకో దానికి కొంచెం ఎడ్జ్ ఉంది. ఫైనల్ కంక్లూజన్ కూడా చెప్తాను, డీటెయిల్గా చెప్తాను. డైమెన్షన్స్తో పాటు కంప్లీట్గా ఫీచర్స్ ఇందులో వచ్చేవి అందులో రానివి, అందులో వచ్చేవి ఇందులో రానివి, ఇట్లా అస్సలు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ కట్ అనాలిసిస్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంజన్ లేనిదే బండి నడవదు. సో ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. ఇంజన్లో మనం చూసుకున్నట్టయితే టాటా టియాగో 1.2 లీటర్ వస్తుంది. ఈవెన్ ఆల్ట్రోస్ కూడా 1.2 లీటర్ వస్తుంది. టాటా టియాగో మనం చూసుకున్నట్టయితే 1.2 లీటర్ మనకి పెట్రోల్కి సంబంధించి 88 PS పవర్తో పాటు 115 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. వేరాజ్ ఆల్ట్రోస్ మనం చూసుకున్నట్టయితే 1.2 లీటర్ సేమ్ ఇంజన్, సేమ్ PS పవర్, 88 న్యూటన్ మీటర్ కూడా 115 సేమ్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు 5 స్పీడ్ ఆటోమేటిక్. కాకపోతే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాన్స్మిషన్స్కి పరంగా 6 స్పీడ్ DC ఒకటి ఎక్స్ట్రా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు టాటా ఆల్ట్రోస్కి సంబంధించి. ఇక్కడ టియాగోతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎడ్జ్. అండ్ CNG కూడా కంపేర్ చేద్దాము. ఏదైతే టియాగోకి సంబంధించి 1.2 లీటర్ సేమ్ CNG మనకు వస్తుంది. అండ్ ఇందులో మనకి CMG ప్లస్ AMT రెండుట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే టియాగోకి సంబంధించి 76 PS పవర్తో పాటు మనకి 97 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే ఇది జనరేట్ చేస్తుంది. సేమ్ 5 స్పీడ్ ట్రాన్స్మిషన్తో పాటు మనకి AMT కూడా అవైలబుల్గా ఉంటుంది. వేరస్ ఆల్ట్రోస్ మనం చూసుకున్నట్టయితే 1.2 లీటర్ మనకి సేమ్ CNG మనం చూసుకున్నట్టయితే 74 PS పవర్తో పాటు 103 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే ఇక్కడ జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఇంతమంది చెప్పినట్టు రెండిట్లో కూడా AMT అయితే వస్తుంది. ఇక్కడ ఎడ్జ్ దేనికి ఉంది అంటే మనం చూసుకున్నట్టయితే హైవే పరంగా ట్రావెల్ ఫ్రీక్వెంట్గా చేస్తుంది అనుకుంటే ఇంజన్ సంబంధించి ఎస్పెషల్లీ CNGలో మనం చూసుకున్నట్టయితే టియాగోకి ఎడ్జ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ పవర్ అనేది 76, వేరస్ ఆల్ట్రోస్కి సంబంధించి 74. కొంచెం పవర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి హయ్యర్ పర్ఫార్మెన్స్తో పాటు కొంచెం యాక్సిలరేషన్ ఏదైతే ఓవర్టేక్కి సంబంధించి చాలా వరకు టియాగోకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈవెన్ స్మూతర్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు యాజ్ కంపేర్ టు ఆల్ట్రోస్. ఓన్లీ CNG మట్టుకు మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఇంజన్కి సంబంధించి ఓవర్ టు టియాగో ఏంటంటే ఆల్ట్రోస్ మనకి డీజిల్ ఇంజన్ కూడా వస్తుందన్నమాట. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ వస్తుంది. 90 PS పవర్తో పాటు 260 Nm టార్క్ని అయితే ఇక్కడ జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఓన్లీ వెహికల్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో డీజిల్ ఆఫర్ చేయడం, దట్టు టాటా ఆల్ట్రోస్. ఇక్కడ టాటా టియాగో చాలా చాలా వెనుకబడిపోతుంది. ఇది ఇంజన్కి సంబంధించి. ఇంకా డైమెన్షన్స్కి అయితే వెళ్ళిపోదాం. డైమెన్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వీల్ బేస్ కంపేర్ చేస్తాను. ఎందుకంటే వీల్ బేస్ చాలా ఇంపార్టెంట్ వెహికల్ ఎంత స్పేషియస్గా ఉండడానికి. వీల్ బేస్ మనం చూసుకుంటే టాటా ఆల్ట్రోస్కి చాలా వరకు ఎడ్జ్ ఉంది. ఒక 45 mm వరకు మనకి యాజ్ కంపేర్ టు టియాగోతో కంపేర్ చేస్తే వీల్ బేస్ అనేది కొంచెం టాటా ఆల్ట్రోస్కి ఎడ్జ్గా ఉందన్నమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మనం చూసుకుంటే టాటా టియాగో 170 mmగా ఉంది, వెదర్స్ ఆల్ట్రోస్ 165 mmగా ఉంది. ఒక 5 తక్కువగా ఉంది ఆల్ట్రోస్. ఇది పక్కన పెట్టేస్తే హైట్ గురించి మాట్లాడదాం. 1535 mm టాటా టియాగోలో ఉంది. ఆల్ట్రోస్ మనం చూసుకుంటే 1525 mmగా ఉంది. మనకు ఒక 10 mm ఆల్ట్రోస్ తక్కువగా ఉంది. లెంత్ మనం చూసుకుంటే 3813 టాటా టియాగో, 3990 మనకి ఆల్ట్రోస్. లెంత్ పరంగా వీల్ బేస్ పరంగా ఆల్ట్రోస్ చాలా వరకు ఎక్కువ. ఈవెన్ విడ్త్ మనం చూసుకుంటే టియాగో 1684గా ఉంది, టాటా ఆల్ట్రోస్ 1755 mmగా ఉంది. విడ్త్ పరంగా చూసుకున్నట్టయితే ఆల్ట్రోస్ చాలా వరకు ఎడ్జ్ ఉంది. బూట్ మనం చూసుకున్నట్టయితే 292 లీటర్స్ మనకి టాటా టియాగో, విత్ అట్ ద సేమ్ టైం బూట్ స్పేస్ ఆల్ట్రోస్లో మనం చూసుకుంటే 345 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ టియాగో 35 లీటర్స్, ఆల్ట్రోస్ 37 లీటర్స్. మనకి టైర్ సైజ్ చూసుకుంటే 13, 14, 15 ఇంచెస్గా వస్తుంది టియాగోలో సంబంధించి. వెదర్స్ ఆల్ట్రోస్లో మనకి స్టాండర్డ్గా 16 ఇంచ్ లో వేరియంట్ నుంచి హయ్యర్ వేరియంట్స్ వరకు స్టాండర్డ్గా 16 ఇంచ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ మనకి టియాగోకి అయితే మైనస్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఓన్లీ టియాగో గ్రౌండ్ క్లియరెన్స్ ప్లస్ హైట్లో
రెండిట్లో మాత్రమే ఉంది. మిగతా అన్ని ఆస్పెక్ట్స్కి సంబంధించి వీల్ బేస్ తీసుకోవచ్చు, ఓవరాల్ లెంత్ తీసుకోవచ్చు. మీరు వీల్ బేస్ లెంత్ పెరిగింది అంటే మీకు ఓవరాల్ ఆ రూమినెస్ కానీ స్పేషియస్నెస్ కానీ ఈవెన్ రియర్లో మనకి బూట్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. హైట్ కొంచెం తక్కువైనప్పటికీ ఈ ఓవరాల్ స్పేస్ మేనేజ్మెంట్ పరంగా ఆల్ట్రోస్ చాలా ముందుంది యాజ్ కంపేర్ టు టాటా టియాగో. నెక్స్ట్ సెగ్మెంట్ ఫీచర్స్ పరంగా మాట్లాడుకుందాం. ఫీచర్స్ పరంగా రెండిట్లో కూడా కామన్గా వచ్చి ఫస్ట్ మాట్లాడదాం, దాని తర్వాత దేనికి ఎక్కువ ఎడ్జ్ ఉందనేది మనం మాట్లాడతాం. కామన్గా వచ్చే ఫీచర్స్ మనం చూసుకుంటే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్తో పాటు క్రూజ్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, అండ్ అంతేకాకుండా మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్ విత్ టర్న్ ఇండికేటర్స్, షార్క్ ఫిన్ యాంటీనా, రియర్ ఏసీ ఈవెంట్స్, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్ ప్లస్ కీలెస్ ఎంట్రీ, డైమండ్ కట్ అలాయ్ వీల్స్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఆ వన్ షాట్ అప్ అండ్ డౌన్ మనకి డ్రైవర్ సైడ్ విండోకి సంబంధించి, వైర్లెస్ ఛార్జర్, అండర్ థై సపోర్ట్, ప్యాడల్ షిఫ్టర్స్, 10.25 ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఆర్మ్ రెస్ట్ ఫ్రంట్కి సంబంధించి విత్ స్టోరేజ్, 65 వాట్ మనకి సి టైప్ ఛార్జర్. ఇట్లా రెండిట్లో కూడా కామన్గా వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఈ కామన్తో పాటు అడిషనల్గా ఓన్లీ టాటా టియాగోకి సంబంధించి వచ్చే ఫీచర్స్ మనం చూసుకుంటే షార్క్ ఫిన్ యాంటీనా విత్ జీపీఎస్, అండ్ క్లస్టర్కి సంబంధించి విత్ బ్లూటూత్ క్లస్టర్, ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉందో విత్ బ్లూటూత్ అయితే వస్తుంది. రియర్ కనెక్టెడ్ మనకి బార్ లైటింగ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టాటా ఆల్ట్రోస్ ఏదైతే స్టాండర్డ్గా వచ్చే ఫీచర్స్ కాకుండా అడిషనల్గా ఫీచర్స్, ఎక్స్ప్రెస్ కూలింగ్, రియర్ ఆర్మ్రెస్ట్, మెయిన్ అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లలు ఒకవేళ ఇంట్లో ఉన్నట్టయితే సన్ రూఫ్, ఇక్కడ సన్ రూఫ్ వచ్చేస్తుంది మీకు ఆల్ట్రోస్లో. అండ్ అంతేకాకుండా 10.25 ఇంచ్ క్లస్టర్ వస్తుంది, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ 10.25 ఇంచెస్ వస్తుంది. యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ టేల్ లైట్, రియర్లో మనం చూసుకుంటే లైటింగ్తో పాటు కనెక్టెడ్ టేల్ ల్యాంప్ వస్తుంది, అంటే కనెక్టెడ్ మనకి టేల్ లైట్ సెటప్ అయితే వస్తుంది. ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టీ డ్రైవ్ మోడ్స్, అంతేకాకుండా స్మార్ట్ టచ్ కంట్రోల్ ప్యానల్, సెంట్రల్ కన్సోల్కి సంబంధించి స్మార్ట్ ఈ షిఫ్టర్, లెదరెట్ సీట్స్తో పాటు మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్. ఇవి అడిషనల్గా స్టాండర్డ్ ఫీచర్స్ వచ్చేది కాకుండా ఇవి అడిషనల్గా అనమాట. సో ఇక్కడ కూడా చాలా వరకు ఫీచర్స్ పరంగా ఆల్ట్రోస్ చాలా ముందైతే ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్ సేఫ్టీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ రెండిట్లో స్టాండర్డ్గా వచ్చే ఫీచర్స్ అయితే చెప్తాను. సేఫ్టీకి సంబంధించి 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నర్ స్టెబిలిటీ ఫంక్షన్తో పాటు మనకి హిల్ హోల్డ్ అసిస్ట్, రోల్ ఓవర్ మిటిగేషన్, 3-point సీట్ బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్, డే అండ్ నైట్ ఐఆర్విఎం, రియర్ సెన్సార్స్ ఏదైతే పార్కింగ్కి సంబంధించి, 360 డిగ్రీ కెమెరా అనమాట రియర్కి సంబంధించి కంప్లీట్గా. అండ్ అంతేకాకుండా బ్లైండ్ వ్యూ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది, ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్సే కావచ్చు, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్తో పాటు మనకి టైర్ ప్రెజరింగ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా స్టాండర్డ్గా రెండిట్లో కూడా వస్తాయి. వేరస్ ఓన్లీ టియాగోలో మాత్రమే వచ్చే స్టాండర్డ్తో పాటు అడిషనల్గా వచ్చేది ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ ఒకటి మాత్రమే వస్తుంది. ఇది పక్కన పెట్టేస్తే ఆల్ట్రోస్లో మళ్ళీ మనం చూసుకుంటే ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ సెటప్ వస్తుంది, ఎస్ఓఎస్ కాలింగ్ వస్తుంది, బ్రేక్ డిస్క్ వైపింగ్. ఈ 3 ఫీచర్స్ అడిషనల్గా మనకి ఓవర్ టు టాటా టియాగో ఆల్ట్రోస్లో మాత్రమే లభిస్తాయి. ఫైనల్గా ప్రైజెస్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ప్రైజెస్కి సంబంధించి టాటా టియాగో 4.69 ఏదైతే స్మార్ట్ వేరియంట్ బేస్ వేరియంట్ ఉందో 4.69 ఎక్స్ షోరూమ్ నుంచి స్టార్ట్ అవుతుంది, 8.54 వరకు వెళ్తుంది. వెదర్స్ సిఎన్జి మనం చూసుకుంటే 5.79 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్ట్రోస్కి సంబంధించి సేమ్ స్మార్ట్ వేరియంట్ ఇక్కడ కూడా వస్తుంది. వెదర్స్ బేస్ వేరియంట్ 6 lakhs నుంచి స్టార్ట్ అయిపోతుంది, 10.77 దాకా పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 1.3 మనకి అడిషనల్గా ఆల్ట్రోస్లో పడుతుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఫీచర్స్ ఆల్రెడీ మీరు విన్నారు, స్పేస్ పరంగా చూసినారు, డైమెన్షన్స్ పరంగా, ఇంకా సేఫ్టీ ఫీచర్స్ కూడా అడిషనల్గా చూసినారు. ఈవెన్ టైర్ సైజ్ కూడా మనకి 16 ఇంచ్ స్టాండర్డ్గా వస్తుంది. వెదర్స్ బేస్ వేరియంట్ నుంచే మీకు 16 నుంచి వస్తుంది. నో మ్యాటర్ కంపెనీ ఏం ఆఫర్ చేస్తుంది, వీల్ క్యాప్స్తో ఆఫర్ చేస్తుందా, వితౌట్ వీల్ క్యాప్స్ మీరు బయట కూడా వీల్ క్యాప్స్ తీసుకోవచ్చు. కాకపోతే టైర్ సైజ్ పెద్దగా వచ్చేస్తుంది, స్పేషియస్ అయిపోతుంది ఎక్కువ యాజ్ కంపేర్ టు టాటా టియాగో. ఇట్లా ఇవన్నీ బెనిఫిట్స్ మనం చూసుకున్నైతే మోదోవర్ సన్ రూఫ్ వస్తుంది. ఇవన్నీ 1.3 lakh ఎక్కువ పెట్టడంలో ఎటువంటి తప్పు లేదు. కంక్లూజన్ మాట్లాడుకుందాం. కంక్లూజన్ ఏంటంటే మనకి లగ్జరీ ఫీల్ ఉంది, ఈవెన్ ఫీచర్స్ ఎక్కువ కావాలి, ఫ్యామిలీ పరంగా ఒక స్పేషియస్ ఈవెన్ అంటే మోర్ స్పేస్ ఎక్కువ కావాలి, క్యాబిన్ పరంగా మనం చూసుకుంటే బూట్ స్పేస్ ఎక్కువ ఉండాలి, రియర్లో మనకి చూసుకుంటే వీల్ బేస్ సిమిలర్ బట్ ఏదైతే స్పేస్ ఎక్కువ మనకు వచ్చేస్తుంది వీల్ బేస్ పరంగా, ఇవన్నీ ఉండాలి అంటే ఈవెన్ డీజిల్ ఆప్షన్ కూడా నాకు కన్సిడర్ చేస్తా అంటే ఆల్ట్రోస్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు భయ. వేరే టాటా టియాగో మనం చూసుకుంటే
చిన్న కార్, ఓన్లీ 2 to 3 మెంబర్స్ మాత్రమే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తాను. సిటీ ప్లస్ హైవే నా రిక్వైర్మెంట్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా టాటా టియాగో తీసుకోండి. ఎందుకంటే చాలా చిన్న కార్ అది యాజ్ కంపేర్ టు టాటా ఆల్ట్రోజ్. సో ఇది ఒక ఫైనల్ కంక్లూజన్ అండ్ టాటా టియాగో వర్సెస్ టాటా ఆల్ట్రోస్. క్లియర్ కట్గా మీకు ఒక అనాలిసిస్ వచ్చేసింది. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఒక లైక్ అయితే ఖచ్చితంగా కావాలి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లా మరిన్ని కంపారిటివ్ వీడియోస్ అయితే మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ కంపారిటివ్ ఏ వీడియో కావాలన్నా నాకు కింద మీద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.